సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణంలోని సూర్యవంశ ఆర్యకటిక సంఘ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు జరిగిన దంపతుల పూజా కార్యక్రమంలో కళ్యాణ్కర్ పద్మ నరసింగరావు, జమాల్పూర్ దుర్గాబాయి, నందలాల్ శ్రీవిద్యా ప్రసాద్ దంపతుల నేతృత్వంలోని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జై భవానీ. గత 24 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇక్కడ సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో భవానీ నవరాత్రి ఉత్సవాలు మా సంఘం తరఫున నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఏడు అంతకంతూ పెంచుకుంటూ పోతూ మా యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మాకు అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల మన్నలను కూడా రావడానికి కారణం ఈ నవరాత్రి ఉత్సవాలను మేము ఘనంగా నిర్వహించడమే. ఆ భవానీ మా అందరితో పాటు ఈ గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు గజ్వేల్ నియోజకవర్గం పైన, తెలంగాణ ప్రజలపైన, యావత్ ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ జై భవానీ. శ్రీమాత్రే నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ నమస్కారం. మన సూర్యవంశ ఆర్యకట్క సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అత్యంత వైభవోపేతంగా అమ్మవారి నవరాత్రోత్సవాలు జరుపుకుంటాము. ఈ సంవత్సరం 24వ సంవత్సరం. మన గజబెల్లి నియోజకవర్గమునందు మొట్టమొదటగా అమ్మవారి నవరాత్రోత్సవాలు బయట చక్కగా మండపం వేసుకొని నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టి మొట్టమొదటిగా గజబెల్లి గ్రామంలో నవరాత్రోత్సవాలు మొదలుపెట్టిన సూర్యవంశ ఆర్యకట్క సంఘం వారు ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా నవరాత్రోత్సవాలు జరుపుకుంటారు. ఈ సంవత్సరం 24వ సంవత్సరం. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం అవుతుంది. మధ్యలో కరోనా వచ్చింది. అప్పుడు కూడా వీరు వారి గృహాలలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని చక్కగా ఆపకుండా 24 సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి సూర్యవంశ ఆర్యకట్క సంఘం వారి ఆ సంఘం వర్ధిల్లాలని, చాలా అభివృద్ధిగా మారి ఎన్నెన్నో గొప్ప సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాము. శ్రీమాత్రియే నమః.